ఈ ప్రపంచంలో నేను ఏదైతే వినకూడదు అనుకున్నానో అదే విన్నాను. దీన్ని బట్టి నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, మనుషుల మీద ఫీలింగ్స్ పెట్టుకుంటే చివరికి మిగిలేది బాధే అని. రెండోది, కొంచెం కష్టమైనా సరే నిజం త్వరగా చెప్పాలి. రే మావా, మీనాక్షి కోపంగా ఉందిరా. ఏమైందిరా? నేనేం చేయలేదురా. ఈరోజు అటు ఇటు అయితే సెకండ్ వరల్డ్ వారే. మేడం ఎందుకో కోపంగా ఉన్నారో చెప్తారా? అక్కడ ఉన్న అబ్బాయి నన్ను టీజ్ చేశాడు. ఎవడు? వాడే. నువ్వు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా. నువ్వు వచ్చే లోపలికి అంతా సెట్ చేస్తా. నువ్వు రారామా? కొడతావా? అవును. కొంచెం స్లోగా కట్టు. సరే రారా. ఈ అమ్మాయిని టీజ్ చేస్తుంది నువ్వేనా? నేనే. భయ్య 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 ప్లీజ్ భయ్య, ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా టీజ్ అయ్యి భయ్య. ఈ ఒక్క అమ్మాయిని జోలికి రాక భయ్య, దండం పెడతా, కాలు మొక్కుతా భయ్య. నువ్వు ప్రామిస్ చేసేంత వరకు నీ కాలు కూడా వదలను భయ్యా. లేకు అమ్మాయి సార్ కన్విన్స్ అయ్యాడు. ఏం పర్లేదు భయ్యా. ఒక విషయం, అది ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది, వచ్చి సారీ చెప్పా. అది ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో భయ్యా. ఇది ఖర్చు అవుతుంది. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. 1 సెకండ్. సిగ్గుండాలరా మావా. అక్కడేమో కొడతా అంటావు, ఇక్కడేమో కాళ్ళు పట్టుకుంటావు. పిచ్చి పువ్వా. అరే మామా, వాడుకోవటం పెద్ద లెక్క కాదురా. తర్వాత వీడి వల్ల చిన్న ప్రాబ్లం వచ్చినా భరించలేదు. అది బంగారం రా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే కానీ తను వస్తుంది, పద. ఏమీ అనుకోకండి భయ్యా. భయ్యా ప్లీజ్ పద, వెళ్దాం. రిలాక్స్ 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 ప్లీజ్ భయ్యా. భయ్యా చెప్పింది గుర్తుంది కదా, అర్థం చేసుకో భయ్యా ప్లీజ్. మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ సారీ మేడం, క్షమించండి మేడం, మీరని చెప్పండి మేడం, సారీ మేడం, క్షమించండి మేడం. భయ 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 ప్లీజ్ భయ, నువ్వన్నా చెప్పు భయ. నా ఫ్రెండ్ ఈసారి ఏదో నా ముఖం చూసి నిన్ను వదిలేశాడు. నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం నిన్ను సేవ్ చేయడం నా వల్ల కాదు. సరే మేడం. వెళ్దామా? సరే పద. అయినా అనవసరంగా కొట్టావురా, మాటలతో చెప్పుంటే అయిపోయేది. పాపం భయపడ్డాడు. వెళ్దామా? అమ్మా ఏమైంది? నాకు లూజ్ మోషన్స్. ఓకే పద మనం వెళ్దాం. ఏ తమ్ముడు ఇట్రా. వాడేమో లవర్లా ట్రీట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఏమో ఫ్రెండ్ అంటుంది. అసలు ఏంట్రా పంచాయతీ? ఓ అదా, అదో పెద్ద కదలే. దా కూర్చొని మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు సడన్గా లవ్ అంటే ఎలా ఫీల్ అవుతుందని చెప్పడానికి భయపడుతున్నాడు. మరి ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదా? ఓ అదా, అది కూడా జరిగింది. నువ్వే చూడు. ఈరోజు ఇస్తా, నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తా, ఎట్లా ఒప్పేసుకుంటుంది. ఐ లవ్ యూ ఏంటి ఐ లవ్ యూ? ఇప్పటి వరకు నిన్ను ఒక ఫ్రెండ్లా చూసా. ఇంకొకసారి నువ్వు ఐ లవ్ యూ గీ లవ్ యూ చెప్తే చెంప పగల కొడతా. గుడ్ బై. అమ్మో, ఈరోజు కానీ లవ్ ప్రపోజ్ చేస్తే నాకు కూడా గుడ్ బై చెప్పేస్తాము. హే ఏంట్రా చేతిలో రోజు ఉంది? ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నావా? చిచి కాదు, అక్టోబర్ 2 కదా, గాంధీ జయంతి అని తీసుకొచ్చా. ఇది సెప్టెంబర్ 2. అదే పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, అందుకే తీసుకొచ్చా. అబ్బో, అయినా నువ్వెవరికి ప్రపోజ్ చేస్తావులే, ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా. సర్లే రెడీ అయ్యి వస్తా, బయటికి వెళ్దాం. అబ్బో ఇలా అయితే కష్టమేగా. అదే కదా మా బాధ. పోనీ మరి లవ్ వీడియోస్, లవ్ కొటేషన్ పెట్టి ట్రై చేయొచ్చుగా. ఆ పని కూడా జరిగింది ముందు, నువ్వే చూడు. బంగారమే,
నా దిష్టే తగిలేటట్టుంది. నువ్వు కాదులే. నేనేం చేశానే? ఆ స్టేటస్లో క్వెటేషన్స్ ఏంట్రా? మమ్మల్ని మర్చిపోయావుగా, మమ్మల్ని మర్చిపోయి వేరే వాళ్ళని తగులుకుంటున్నావుగా, బాగా ఫేమస్ అవుతున్నావు. అమ్మాయిల పిచ్చి బాగా ఎక్కువ అవుతుంది, నాకు అర్థమవుతుందిలే. నువ్వు మారిపోయావు. చిచ్చి కాదే, ఏదో సరదాగా పెట్టాను. నాకు లవ్ అంటేనే చిరాకు. అసలు లవ్ చేసుకున్నానంటే మండిపోద్ది. నిజమే. ఇది భయ్య బాబాల కమిటెడ్. ముందు నువ్వు వెనక పోయి చెప్తేనేమో ఫ్రెండ్షిప్ పోద్ది, చెప్పకపోతే అమ్మాయి పోద్ది. ప్రభువా, ఈ గొర్రె బిడ్డని నువ్వే కాపాడాలయ్యా. సరేనా, ఉంటా. అరే తమ్ముడు, లాస్ట్ ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఖర్చు అవుద్ది. నీ హే మీనాక్షి, ఎలా ఉన్నావు? హే, నేను బాగానే ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు సాయిరామ్ కదా? అవును. తను నీకు ఒక విషయం చెప్తానంది, చెప్పిందా? నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎలా చెప్పకుండా ఉంటాను. బెస్ట్ ఫ్రెండ్? వెళ్దాం పదా. బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేయడం కన్నా దరిద్రం ఇంకోటి ఉంటుంది బాబాయ్. లవ్ యూ చెప్పలే, అలా అని చెప్పకుండా ఉండాలి. నా వల్ల కావడం లేదురా. ఇదే బెస్ట్ కాకపోయింటే ఏదో ఒకటి చెప్పేసేవాడిని. నువ్వు చెప్తే లవ్ ఒకటే పోయేది. ఇది నువ్వు చెప్తే లవ్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా పోతుందిరా. నువ్వు ఇప్పుడు తిడుతున్నావు మావా. మరి ఏం చేయమంటారా? ప్రతి ఒక్కడికి ఫ్రెండ్ అని పనిచేస్తుంది. చదినమ్మా. సరే మరి నువ్వు చెప్పవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారా? బంగారం అది. బెస్ట్గానే ఎవరికి షేర్ చేసుకోలేను. అలాంటిది నా వల్ల కావడం లేదురా. రే మావా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? నువ్వు ఇప్పుడు తనకు కాల్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, తాగిన మొత్తంలో మాట్లాడని చెప్పు. నైస్ ఐడియారా, ఇప్పుడే కాల్ చేస్తా. రే, తనే కాల్ చేస్తుందిరా. లిఫ్ట్ చేయి. ఏం చెప్పు చెప్పి. హలో. హలో, ఏంటి టైంలో కాల్ చేసావు? నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా. ఏంటో చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారంటావా? నువ్వు బంగారరా, ఒప్పుకోవడం ఏంటి? గుడి కట్టేస్తారు. అబ్బో, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఒకవేళ ఆ అబ్బాయి నువ్వే అవుతే ఎలా రియాక్ట్ అవుతావో కొంచెం చెప్తావా? ఈ ప్రపంచంలో నేను ఏదైతే వినకూడదు అనుకున్నానో అదే విన్నాను. దీన్ని బట్టి నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, మనుషుల మీద ఫీలింగ్స్ పెట్టుకుంటే చివరికి మిగిలేది బాధే అని. రెండోది, కొంచెం కష్టమైనా సరే నిజం త్వరగా చెప్పాలని. హలో, ఉన్నావా? ఉన్నారా? రేపు కలుస్తా, ఎలా చెప్పాలో చెప్తా. చిన్న పని ఉంది, మళ్ళీ కాల్ చేస్తారా? రేయ్, నువ్వంటే ఇష్టం అని తెలిసిన తర్వాత ఎందుకురా వెళ్తావు? లవర్గా వెళ్ళడం లేదురా, ఫ్రెండ్గా వెళ్తున్నా.
హాయ్ రా. మేడం ఏంటి సంగతి? భయం వేస్తుందిరా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరి అబ్బాయి ఎలా ఉంటాడు? మంచోడు, కొంచెం కోపం ఎక్కువ, కానీ బాగా కేర్ చేస్తాడు. మరి ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? మరీ అంత అందగాడని చెప్పలేం కానీ బాగానే ఉంటాడు. ఏదో ఒకటి చెప్పరా. ఏమంటావు నువ్వు? బంగారమే. నువ్వు దొరకాలంటే వాడికి రాసి పెట్టి ఉండాలి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం. ఎస్, కరెక్ట్గా చెప్తున్నావు, ఇలానే చెప్పు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం. కరెక్ట్గా చెప్తున్నావు అంటున్నాగా. నిజం కదా? తర్వాత ఏ ప్రూఫ్లు అలాంటివి ఏమి ఉండవు కదా? లేదు, నిజం. ఒక డౌట్, మొన్న రోజు పెట్టుకుని వచ్చినప్పుడు ఫోన్లో ఏమన్నా తిట్టావు కదా? మరి లవ్ చేస్తుంది నిన్ను అవుతే ఇంకొకటి వచ్చి ప్రపోజ్ చేస్తే ఊరుకుంటానా? మరి ఇప్పుడు ఎలా చెప్పు? అదా, నేను ప్రియని కలిశాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ కదా. వెళ్దాం పదా. ఇంకెన్ని రోజులే లవ్ మ్యాటర్ చెప్పకుండా ఉంటావు? భయం వేస్తుంది, లవ్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని. మరి వదిలేస్తావా? అమ్మో, అది మాత్రం చాలా కష్టం. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. నువ్వు ఒక పని చేయి, నైటే తనకి కాల్ చేయి. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. అది తనే అయితే ఎలా రియాక్ట్ అవుతాడో నువ్వే చూడు. ఒకవేళ ఆ అబ్బాయి నువ్వే అవుతే ఎలా రియాక్ట్ అవుతావో కొంచెం చెప్తావా? ఎస్ చెప్తే ఓకే, మరి నో చెప్తే? ప్రాంక్ వీడియో అని చెప్పే. ప్రాంకా? ఎందుకే కెమెరా ఎక్కడ పెట్టే బంగారం? అటు చూడు. హాయ్ బ్రో, షార్ట్ ఓకే. అంతా బాగుంది, కానీ ఇందాక ఏదో అన్నావు, నేను యావరేజ్ ఉంటానా? సర్లే, ఇందాక చెప్పిన దానికి ఆన్సర్ చెప్పలేదు. నో చెప్తే ప్రాంక్ అని చెప్తా. చెప్పా కదా నా బంగారం, నిన్నులో చేయకుండా ఉంటానా?